10 లక్షల మందితో కేసీఆర్ సభ. వరంగల్లో సరైన ప్రదేశాన్ని చూడాలని పార్టీ నాయకులకు ఆదేశం. ఏప్రిల్ 27తో 25 ఏళ్లలోకి అడుగు పెట్టబోతున్న బీఆర్ఎస్ పార్టీ. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో పార్టీ కీలక నేతలతో సమావేశం. 14 నెలలకే కాంగ్రెస్ పాలన అంటే ఏందో అర్థమైంది. తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడేది ఒక్క మన పార్టీయే. ప్రజలన్నీ గమనిస్తున్నారు, భవిష్యత్తు మనదే. తెలంగాణలో బీజేపీ నీటి మీద బుడగ లాంటిదే. దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ కొట్లాట ప్రజల శ్రేయస్సు కొరకే ఉండాలి. రైతులు ఆగమవుతున్నారు, వాళ్ళ పోరాటం చేయాలి. వ్యవసాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఆగం చేసింది. వరంగల్ సభ తర్వాత పార్టీ కమిటీలను వేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా పార్టీ బలపడాలి. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలి. నాయకులకు దిశానిర్దేశం చేసినటువంటి గులాబీ బాస్ కేసీఆర్ 10 లక్షల మందితోటి ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ సభ పెడదామని చెప్పి ముఖ్య నాయకులందరినీ కూడా పిలుచుకొని కేసీఆర్ నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టుకున్నాడు, సమావేశం. ఎవరిచ్చారు అవకాశం? కేసీఆర్ సమావేశం పెట్టుకోవడానికి అవకాశం ఎవరిచ్చారు? కేసీఆర్ బహిరంగ సభ 10 లక్షల మందితో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. అరే సంవత్సరంన్నరలోనే ఎంత పెద్ద అవకాశం ఇచ్చారో తెలుసా? మాట్లాడడానికి మాత్రానికి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు మర్చిపోయేలాగా చేస్తాం. ఇవాళ మంచిగా బిందాస్గా మీటింగ్ పెడుతున్నారు. కేసీఆర్ ఎప్పుడు మీటింగ్ పెడతారా పోదాం అనేటటువంటి ఆతృతతోటి తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇవాళ ఇదే సంవత్సరంన్నర క్రితం మాకు కేసీఆర్ వద్దు, మేము రిజెక్ట్ చేస్తా ఉన్నాం కేసీఆర్ని, మాకు అవసరం లేదని చెప్పి చేయి గుర్తుకి ఓటేసిండ్రు ప్రజలంతా. ఏడాది తిరగక ముందే మళ్ళా కేసీఆర్ ఉంటేనే బాగుంటుందేమో, కేసీఆర్ మీటింగ్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసుకుంటా ఉంటే క్యాచ్ చేసుకుంటున్నారు. దాన్ని క్యాచ్ చేసుకొని 25 సంవత్సరాలలోకి అడుగు పెట్టబోతున్నారట. పార్టీ అడుగు పెట్టబోతా ఉన్నది. సో ఇక ఏప్రిల్ 27వ తారీఖున వరంగల్లో భారీ బహిరంగ సభ వరంగల్ వేదికగా పెట్టబోతా ఉన్నాడు. ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది కాదా అవకాశం? పడిపోయినటువంటి పార్టీని మళ్ళీ లేపేటటువంటి ప్రయత్నం వాళ్ళే చేసిర్రు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు కావస్తుంది. ఈ నేపథ్యంలో రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఈ మేరకు వరంగల్ సమీపంలోని విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించుకున్నట్లు కూడా తెలిపిండ్రు. వరంగల్ అయితే కరెక్ట్గా సెంటర్ పాయింట్ లో ఉంటది. ఇటు హైదరాబాద్ నుంచి రావాలన్నా కరెక్ట్గా సెంటర్ పాయింట్ లో ఉంటది కాబట్టి మంచిగా ఆడికెళ్ళే రైతులంతా కూడా మంచి ఊపు మీద ఉన్నారు. ఇక రైతు భరోసా రావట్లేదు, మీరు ఇచ్చింది రావట్లేదు సార్. నిన్న మీరు ఒక మ్యారేజ్కి పోయిండు, ఆల్రెడీ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్నది. రేవంత్ రెడ్డి గారు మ్యారేజ్కి పోతే సరే వేరే సభల దగ్గర అంటే మాట్లాడొచ్చు, కానీ మ్యారేజ్కి పోయిన దగ్గర కూడా జై కేసీఆర్ జై కేటీఆర్ అంటా ఉన్నారు. జై కేసీఆర్ జై కేటీఆర్ అంటా ఉంటే ఏం చేయాలో తెలవక నవ్వుకుంటూ పోతాడు ముఖ్యమంత్రి గారు. ఇగో అది పరిస్థితి ఉన్నది. కేసీఆర్ని మేము మొత్తమే ఆగం చేస్తాం, అసలు కాన్ రాకుండా చేస్తామని చెప్పి ఇగో తెలంగాణ ఆంక్షల కోసం కొట్లాడింది, అస్తిత్వం కోసం మొత్తం చెప్తాడు. కేసీఆర్ అంటే మాటలు మామూలుగా చెప్తాడు, అసలుకే మాటల మీదనే నడిపించినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు షురూ చేసిండు. మళ్ళీ మొత్తం మంది తెలంగాణ అస్తిత్వం బీజేపీ కేవలం బుడగ లాంటిదే, బీజేపీకి కేవలం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు అనేది నెంబర్ 1గా తీసుకుపోయారు ప్రజలలోకి. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ దీంట్లో కూడా సక్సెస్ అయింది. ప్రతిపక్షంగా సక్సెస్ 100% అయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారు. 35 వేల కోట్లు రుణమాఫీ చేసిన చెప్పుకోలేకపోయారు. ఏది చేసినా చెప్పుకోవడం వల్ల అయితే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తాడు, మంత్రులు ఒకటి చెప్తారు. ఆయన పేరు మర్చిపోతున్నారండి బాబు. నిన్న వైరా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయింది. ఫస్ట్ ఏమన్నా శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరం రెండోసారి అండు. తర్వాత పక్కన వాళ్ళంతా రేవంత్ రెడ్డి అందిస్తే ఇద్దరు కలెక్టర్లు పక్కనే ఉన్నారు. కొత్తగూడెం కలెక్టర్ ఉన్నారు పక్కనే, ఖమ్మం కలెక్టర్ ఉన్నారు. ఇటు చూస్తారు ఎమ్మెల్యేకి. అంటే ఇక అది ఎమ్మెల్యేల పరిస్థితి. అది చదువుకున్నోడు చదువు రానోడు ఎమ్మెల్యే రేవంత్. నిజంగా చెప్తా ఉన్నాం, కలెక్టర్ మర్చిపోతే పేరు ఇవాళ ఎమ్మెల్యేలు మర్చిపోతే దాన్ని ఏదో చేస్తున్నారు, కానీ కలెక్టర్ మర్చిపోతే ఎంత వైరల్ చేస్తారు. అందుకే కలెక్టర్ ఇద్దరు ఇదేందా ఇన్ని పేర్లు చెప్తుండ అని చెప్పేసి చెప్తారు. అంటే ఎవరికి వాళ్ళు అక్కడ వాళ్ళు ముఖ్యమంత్రులాగా అక్కడ వాళ్ళే ఉంటారు కదా. ఖమ్మం జిల్లాకి వాళ్ళ ఇద్దరు ముఖ్యమంత్రులు, తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి, వాళ్ళు ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి లాగా ఫీల్ అవుతారు కాంగ్రెస్ లా. సో అందుకే పేర్లు మర్చిపోతా ఉన్నారు. అందుకే చెప్తా, కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల అవకాశం ఇవ్వలేదు, ప్రజల అవకాశం ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ అసమర్థత వల్లనే ఇవాళ కేసీఆర్ కి అవకాశం వచ్చింది. ఇంకా సుదీర్ఘ కాలం పాటు, ఎందుకంటే ఒకసారి మిస్టేక్ జరిగింది కదా, ఒకసారి పాలన చేయడం చేత కావట్లేదు కాబట్టి ఏమనుకుంటారు ప్రజలు, అరే వద్దురా బాబు, కనీసం అంటారు కదా గుడ్డి కంటే మెల్లే నయం అని చెప్పి, గుడ్డి కంటే మెల్లే నయం కదా అని చెప్పి మళ్ళా ఏ దిక్కు లేకపోతే మళ్ళీ కేసీఆర్ దిక్కు అని ఈ భారీ బహిరంగ సభతో మాత్రానికి ఇంకా కొద్దిగా బీఆర్ఎస్ పార్టీకి పెచ్చింగ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. పక్కా ప్రణాళికతోటి, కేసీఆర్ మాస్టర్ ప్లాన్ తోటి, ప్రధానంగా ఎండాకాలం పంటలన్నీ ఎండిపోతున్నాయి, పీక్ స్టేజ్కి వస్తాయి ఏప్రిల్ చివరికి వచ్చేసరికి, వీటన్నిటిని కూడా క్యాచ్ చేసుకొని దాదాపుగా 10 లక్షల మందితోటి బీఆర్ఎస్ పార్టీ ఓరుగల్లు గడ్డ మీద ఒక భారీ బహిరంగ సభకైతే మరి సిద్ధం చేస్తున్నట్లు పార్టీ కార్యాచరణ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత దిశానిర్దేశం చేసినట్లు కూడా మనకి ఇక్కడ వార్త కనబడతా ఉంది.